ఏమయ్యా, ఈరోజు కూడా ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చాం? ఎంప్లాయ్ ఏదో కారణం చెప్పబోతుంటే ఇప్పుడు బాస్ అంటాడు, డోంట్ బ్రింగ్ అప్ ఓల్డ్ స్టోరీస్. పాత కథలను చెప్పొద్దు, కాకమ్మ కథలను చెప్పొద్దు. ఇక్కడ బ్రింగ్ అంటే అర్థం ఇండివిజువల్గా తీసుకుని అప్లై చేయకూడదు, బట్ ఆ యూసేజ్ అనేది వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ డోంట్ బ్రింగ్ అప్ ఓల్డ్ స్టోరీస్. V1 బ్రింగ్, V2 బ్రాట్, V3 బ్రాట్. కథలు చెప్పడం మానే, సాకులు చెప్పడం మానే. స్టాప్ బ్రింగింగ్ అప్ ఎక్స్క్యూజెస్. వారు ఇద్దరు పిల్లల్ని పెంచారు. దే బ్రాటప్ 2 కిడ్స్. దే బ్రాటప్ 2 కిడ్స్ అంటే V2 తీసుకున్నారండి, గతం కాబట్టి. అతను ఒక ప్రశ్నను లేవనెత్తాడు. ఈ బ్రాటప్ ఏ క్వశ్చన్. మామూలుగా అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తాడు అంటాం కదా, అలా. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన వద్దు. మీకు తెలిసిన ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటే పడిపోవడం. హీ ఫెల్ ఫర్ హర్ సింపుల్ బిహేవియర్. ఆమె సాధారణ ప్రవర్తనకి నచ్చి అతను పడిపోయాడు. ద రూఫ్ ఫెల్ ఇన్ డ్యూ టు హెవీ రెయిన్. ఎక్కువ వర్షం పడడం వల్ల ఆ యొక్క రూఫ్ అనేది పడిపోయింది. ద ప్లాన్స్ ఫెల్ త్రో డ్యూ టు యువర్ మిస్డెమినార్. అంటే నీ యొక్క అనుచిత ప్రవర్తన వల్ల ప్రణాళిక దెబ్బతింది. ఐ ఫాల్ ఇన్ విత్ యూ ఆన్ దిస్ మ్యాటర్ అంటే టు అగ్రీ విత్. ఈ విషయంలో నీతో ఒప్పుకుంటాను, నువ్వు చెప్పింది అంగీకరిస్తాను, మిగతా విషయంలో తప్ప అని చెప్పడానికి ఐ ఫాల్ ఇన్ విత్ యూ. నెక్స్ట్, షీ ఫెల్ బ్యాక్ ఆన్ హర్ యూజువల్ ఎక్స్క్యూజ్ ఆఫ్ హ్యావింగ్ నో టైం. ఎప్పుడూ సమయం లేదు అనే సాకు ఈసారి కూడా అదే ప్రస్తావన తెచ్చింది. షీ హ్యాస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ దట్ స్టూపిడ్. ఆమె ఆ మురుకుడి ప్రేమలో పడిపోయింది. ఈనాడు మన ముందున్న ప్రపంచం ఒక్క రోజులో సృష్టించబడినది కాదు. ఎందరో మహానుభావుల కలలకు సార్థక రూపం ఈ అద్భుతమైన నాగరికత. నిద్రాహారాలు మాని ఎంతోమంది జీవితకాలం నిరంతరం శ్రమించిన ఫలితం మహా ఉత్కృష్టమైనటువంటి నేటి కట్టడాలు. పేక మేడల్ లాంటి నికృష్ట సిద్ధాంతకారులు కూల్చివేస్తాం, కాల్చివేస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. పైపెచ్చు మేము బాధింపబడుతున్నాం అహో అంటూ హాహాకారాలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, దేర్ విల్ బీ నథింగ్ బట్ డిస్ట్రక్షన్. ఒక విత్పాతం, వినాశనం తప్ప మరి ఇంకా ఏమీ ఉండదు జాగరూకులం కాకపోతే. ఈవెన్ ఇఫ్ ఇట్స్ రిస్కీ వి విల్ గో అవుట్. ఇది కష్టమైనా సరే మనం బయటికి వెళ్ళ తప్పదు. హౌ డు ఐ సే దట్ ఐ డిడ్ నాట్ ఈట్ ఫుడ్. నేను భోంచేయలేదు అని ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ యువర్ స్మైల్ అంటే హార్డ్ వర్క్ అని చెప్పడం, నీ యొక్క కృషి ఫలితమే. వాట్ ఈస్ ద హర్రీ, టాక్ స్లోలీ. అంత తొందర ఎందుకు, కాస్త నిదానంగా మాట్లాడు. వాట్ ఈస్ ద హర్రీ, HURRY. టాక్ స్లోలీ, నిదానంగా మాట్లాడు. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడతాను అని భావిస్తున్నాను. ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఓకే, వారు భోంచేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ మీల్స్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. మేము నిన్న తిరుమల దర్శించాము. వి విజిటెడ్ టెంపుల్ ఎస్టర్డే. సింపుల్ పాస్ట్. నీవు అంతకుముందే ఈ పనిని పూర్తి చేస్తావా? విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బిఫోర్ దట్? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని రకరకాలుగా ఆ యొక్క సెంటెన్సెస్ యొక్క ఫ్రేమ్ అనేది చేయవచ్చు. బట్ పాత పద్ధతుల్లో సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ప్యాటర్న్లో వెళ్తే ఎప్పటికీ ఇంగ్లీష్ రాదండి. అంటే కిడ్స్ మ్యాటర్ వేరు, చిన్నప్పటి నుంచి LKG UKG స్కూల్స్లో చెప్పే మ్యాటర్ వేరు. బట్ వయోజనులు 20+, 30+, 50+ ఉన్న వారికి ఆ మెథడ్ పనిచేయదు. కాబట్టి ఎట్ ఏ టైం అంటే సింపుల్ ప్రజెంట్ నుంచి మొదలు పెడితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వరకు ఒకే స్ట్రెచ్లో ప్రాక్టీస్ చేసి గలగల మాట్లాడేటట్టు చేయగలుగుతారు. దట్ ఈజ్ ఎ
లవ్లీ ఛాలెంజ్. అంటే నేర్చుకోవాలి అనుకునే వారి పట్ల ఒక అభిమానంతో ప్రేమపూర్వకమైనటువంటి సవాలు. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ప్రయత్నిస్తే నేను చెప్పిన వర్క్ని సింపుల్గా ఫాలో అయితే చాలు. ఓకే, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ 8639215116. హ్యావ్ ఎ నైస్ టైమ్. సైనింగ్ ఆఫ్ మీ మహేందర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.